మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ కెనన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్ లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీ చార్జీ చేశారు. వార్నింగ్ గా గాలిలో కాల్పులు వదిలారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ ను వదిలారు. ఆపై వాటర్ క్యానల్ తో మూకను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు అయ్యాయి. ఉరుము లేని పిడుగులాగా బందరులో ఒక్కసారిగా ఈ అలజడి రేగటానికి కారణమేంటని, కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకి అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సినీ బక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్ లో పోలీసులు అల్లరి మూకల్ని తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తర్వాత ఔరా అనుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవటానికి, కఠిన చర్యలు తీసుకోవటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కౌంటింగ్ రోజున ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్ లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.